తండ్రి గారు జూబ్లీ సెలబ్రేట్ చేస్తున్నందుకు మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అసలు జూబ్లీ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ జూబ్లీ అనేది? బైబిల్ ప్రకారం 50 ఏండ్లకు జూబిలీ చేసుకుంటారు. అప్పుడు అందరూ అన్యోన్యంగా ఉండాలి, అప్పులు ఏవైనా ఉంటే గనక వాటిని తీర్చాలి, భూములు ఎవరైనా మనం తీసుకుని ఉంటే వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి, ఆ సంవత్సరం కష్టపడి పనిచేయనక్కర్లే, ఎందుకంటే గతంలో చేసిన పనులన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి అందరికీ వెళ్ళి బోరలతో, జూబిలీ అంటే యోబెల్, బోరలు అని అర్థం. యేసుక్రీస్తు ఈ లోకంలో జనించి 2025 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ శుభ సందర్భాన పరిశుద్ధ బాబు గారు, ఫ్రాన్సిస్ బాబు గారు ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించారన్నమాట. నేను పేదల కోసం వచ్చాను, సువార్తను ప్రకటించడానికి వచ్చాను, ఆరోగ్యవంతులుగా చేసేదానికి వచ్చాను, సర్వ మానవాళి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మహనీయుని యొక్క పండుగను ప్రపంచం అంతా జరుపుకోవాలి. ప్రపంచం యుగ పురుషుడు అని చెప్పితే చాలా తక్కువ యేసయ్యకు. కాబట్టి మానవీకరణ ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి యోధుడు, మహనీయుడు యేసుక్రీస్తు మానవాళికి అందరికీ కూడా. అందుకనే జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ కూడా యేసుక్రీస్తును ఎంతగానో అభిమానించి ఆయన స్ఫూర్తి పొంది పర్వత ప్రసంగాన్ని ఆయన జీవితంలో ఆయన అమలు చేశారు. ఇటువంటి ప్రసంగం ఇంకొకటి లేదు అని భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు కొనియాడారు. కాబట్టి మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. నువ్వు కూడా ఒక రిసోర్స్ పర్సన్గా ఉన్నందుకు ఇంకా సంతోషం సృజన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.